హలో అందరికీ, ఇవాళ నేను ఒక హెల్దీ కేక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా వచ్చింది. మీకు చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇందులో షుగర్ కానీ మైదా కానీ వాడకుండా చేశాను. బెల్లంతో గోధుమ పిండితో చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. వీడియోలో 2 ఎగ్సే కనిపిస్తున్నాయి. నేను మర్చిపోయి 2 ఎగ్సే పెట్టుకున్నాను. తర్వాత ఇంకో 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీరైతే 4 ఎగ్స్ తీసుకోండి. 4 ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకొని బీటర్తో మంచిగా ఫోమీగా బీట్ చేసుకోవాలి. బాగా ఫోమీగా అయ్యాక బెల్లంని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. బౌల్ చిన్నది అయిపోయిందని ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. బెల్లము ఎగ్స్ బాగా కలిసే వరకు బీట్ చేసుకున్న తర్వాత అందులోకి వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. నేను ఈ కేక్ మా తమ్ముడిది ఈరోజు బర్త్డే ఉంది, వాడి కోసం చేస్తున్నాను. వాడికి క్రీమ్ కేక్ అంటే ఇష్టం ఉండదు అన్నట్టు, స్పాంజే ఇష్టము. అందుకోసమే వాడి కోసం ఇలా ప్రిపేర్ చేశాను. ఓన్లీ స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా 2 యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బేకరీ స్టైల్ స్పాంజ్ లాగా ఉంటుందని 2 ఎసెన్స్ లో యాడ్ చేశాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేశాను. నార్మల్ కేక్ కోసం, ఐసింగ్ చేసే కేక్ కోసం అయితే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇది టీ టైం కేక్ లాగా చేశాను కాబట్టి ఇందులోకి బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే 1/2 కప్పు యాడ్ చేసుకో. డ్రై ఇంగ్రీడియంట్స్ 1 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని పెట్టుకున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ ని ఎగ్ మిక్చర్ లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ 2 టైమ్స్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాటర్ ని బటర్ పేపర్ వేసుకున్న టిన్ లోకి వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లో నేను మిల్క్ కూడా తీసుకున్నాను, కానీ అవి నాకు అవసరం పడలేదు. మీకు అవసరం అయితే వాడుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. నాకు బ్యాటర్ కరెక్ట్ గా ఉంది అని చెప్పి నేనైతే వాడలేదు మిల్క్. మనం ఇదంతా ప్రిపేర్ చేయడానికి ముందే ప్రీ హీట్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రీ హీట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని బౌల్లో పెట్టుకొని 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇలా కత్తి కానీ టూత్ పిన్ కానీ తెచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా ఉంటే మనం కేక్ ని బయటకు తీసేయచ్చు. చూస్తున్నారుగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మైదా వాడకపోయినా కూడా ఇంత బాగా వచ్చింది కేక్. ఫాండెంట్ తో ఇలా రెడీ చేసుకొని హ్యాపీ బర్త్డే మామా అని రాసాను. మా పిల్లలిద్దరు కేక్ కోసం బాగా వెయిట్ చేశారు. వాడు వచ్చే వరకు కూడా ఆగకుండా కట్ చేసుకొని తినేసి ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.